రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని పూర్తిగా సమర్థించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని సీఎం చెప్పారని చెప్పారు. సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం లాగా ఉద్యోగులని బెదిరించే ప్రభుత్వం తమది కాదు అంటున్నారు డిప్యూటీ సీఎం. గత ప్రభుత్వం కంటే ఎక్కువ స్థాయిలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదు అన్నారు భట్టి. సంక్షేమ కార్యక్రమాలు పెంచాం, ప్రజలకు అందించాల్సిన కార్యక్రమాలు పెంచాం, కానీ ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా పాలన చేస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకొని తీసుకొచ్చినటువంటి అప్పులు కడుతూ మీకు జీతాలు మొదటి తారీఖునే ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ఆర్థిక పరిస్థితిని ఘాట్ని పెట్టి మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం, కొంత సమయం ఏంటి అని చెప్పారు తప్ప మీలాగా భయపెట్టి వాళ్ళ 15వ తారీఖులో 20వ తారీఖులో జీతాలు ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలి కొదిలేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరంలో పోసి ఆ కాళేశ్వరం కుంగిపోయి దేనికి పనికి రాకుండా చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 10 సంవత్సరాలు దివాళా తీపిస్తే రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు యావత్ క్యాబినెట్ ఇవాళ ఆలోచన చేసి పనిచేస్తూ ఉంది. కాబట్టే ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చేసేటువంటి నాయకుల మాటలు కాదు కావాల్సింది. ప్రజా అవసరాలు తీర్చేటువంటి ప్రజాప్రభుత్వం కావాలి. ఆ ప్రజాప్రభుత్వమే ఈరోజు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఖమ్మం రఘునాథపాలెంలో మెడికల్ కాలేజ్ కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విపక్షాల వ్యాఖ్యలకి ఆయన కౌంటర్ ఇచ్చారు.